Hi students, good morning to all of you. My name is Anju Babu. ఇవాళ చెప్పబోయే టాపిక్ పేపర్ 2B పేపర్. దీంట్లో నుంచి ఇండిఫినెట్ ఇంటిగ్రేషన్ చాప్టర్ నేను చెప్పబోతున్నాను. ఓకే, ఇండిఫినెట్ ఇంటిగ్రేషన్. Indefinite integration. Indefinite integration. First of all, integration అంటే ఏంటి? ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? మనం ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో 1Bలో డిఫరెన్షియేషన్ నేర్చుకున్నాం. డిఫరెన్షియేషన్కి ఆపోజిటే ఇంటిగ్రేషన్. డిఫరెన్షియేషన్కి ఆపోజిటే ఇంటిగ్రేషన్. ఓకే, చూడండి. ఫస్ట్ డెఫినేషన్. If f of x and g of x are two functions such that f dash of x is equal to g of x. F dash of x is equal to g of x. F dash of x equal to g of x and f dash of x అంటే derivative of f of x. F dash of x అంటే derivative of f of x is equal to g of x. Is called antiderivative of g of x. Antiderivative of g of x with respect to x. సో మనం డెఫినేషన్ మళ్ళీ ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇండిఫినెట్ ఇంటిగ్రేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటిగ్రేషన్ డెఫినేషన్ రా. ఇఫ్ f of x and g of x are two functions. f of x g of x రెండు ఫంక్షన్స్ రా. ఓకేనా? such that ఎలా డిఫైన్ అవ్వాలి? f dash of x equal to g of x. such that f dash of x equal to g of x. f dash of x అంటే ఏంటి? డెరివేటివ్ ఆఫ్ ఫంక్షన్. డెరివేటివ్ ఆఫ్ ఫంక్షన్ అంటే dy dx of f of x అన్నమాట. f dash of x అంటే డెఫినిషన్ ఏంటి? dy dx of f of x is equal to g of x. dy dx of f of x is equal to g of x is called antiderivative of g of x. దేనికి యాంటీ అన్నాడు? g of x కి యాంటీడెరివేటివ్ ఏంటిది? f dash of x with respect to x. మనం ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ డిఫరెన్షియేషన్లో కొన్ని డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x చేసాము, కొన్ని డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు t చేసాం. ఇక్కడ ఆల్మోస్ట్ మనకి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు x ఉంటాయి. ఓకేనా? కొన్నిటికి డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు t కూడా ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ ఫార్ములాస్ అన్న. నెక్స్ట్ నోట్ పాయింట్. నెక్స్ట్ నోట్ పాయింట్. If f of x is an antiderivative of g of x
antiderivative of g of x. Then f of x plus c is also a antiderivative of g of x. f of x is the antiderivative of g of x. Antiderivative anta cheppanu meeku already. f dash of x equal to g of x. Aithe then f of x plus c, ikkada c means constant. f of x plus c is also a antiderivative of g of x. Antiderivative of g of x. This is one note point. Next second note point. First one. Note 2. Note 1. The integration is the reverse process. Is the reverse process of differentiation. Reverse process of differentiation. Okay? అంటే ఇక్కడ చెప్పండి. The integration is the reverse process of differentiation. Integrations ki reverse process differentiation. అంటే differentiation యొక్క reverse process integration. ఓకేనా? నెక్స్ట్ formulas. ఫార్ములాస్ మనకి ఇంటిగ్రేషన్స్ రావాలి అంటే ఆల్రెడీ మనం డిఫరెన్షియేషన్ నేర్చుకున్నాం. డిఫరెన్షియేషన్కి ఆపోజిట్లో ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ ఉంటాయమ్మా. ఇంటిగ్రేషన్స్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్షియేషన్ రావాలి. ఇంటిగ్రేషన్స్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం రావాలి? డిఫరెన్షియేషన్ అనేది రావాలి. డిఫరెన్షియేషన్ ఎన్ని ఫార్ములాస్ అని మీరు చదువుకున్నారు. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇంటిగ్రేషన్స్లో కూడా మనకి దగ్గర ఒక 30 నుంచి 40 ఫార్ములాస్ ఉంటాయమ్మా. ఈ 30 నుంచి 40 ఫార్ములాస్ కనుక వస్తే మనకి ఇంటిగ్రేషన్స్ చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సరే వాటిలో ఫార్ములాస్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ వన్ ఇంటిగ్రల్ x పవర్ n is equal to ఇంటిగ్రల్ x పవర్ n dx. ఇంటిగ్రల్ x పవర్ n dx is equal to x పవర్ n plus 1 by n plus 1 plus c. ఇందాక నేను చెప్పాను f of x యొక్క యాంటీ డెరివేటివ్ g of x అయితే f of x plus c is also a యాంటీ డెరివేటివ్ ఆఫ్ g of x. f of x అనేది యాంటీ డెరివేటివ్ ఆఫ్ g of x అయితే f of x plus c అనేది కూడా ఏమవుతుంది? యాంటీ డెరివేటివ్ ఆఫ్ g of x. అదే ఇక్కడ ప్రతి మనకు వచ్చే ఆన్సర్కి చివరిలో కాన్స్టెంట్ c అనేది మనం అప్లై చేస్తాం. ఓకేనా? యాంటీ డెరివేటివ్ ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్. First one, the integral x power n dx is equal to x power n plus 1 by n plus 1 plus c. Next, the second one. Integral 1 dx is equal to integral 1 dx is equal to x. Next, the third one. Integral x dx is equal to x square by ఇంటిగ్రల్ x dx is equal to x square by 2. ఇక్కడ చూడండి ఇది ఎలా వస్తుంది చూడండి. ఇది ఎలా వస్తుంది చూడండి ఒకసారి. ఈ ఫార్మ్ నుంచి మనకి అప్లై అవుతుంది చూడండి. కావాలి ఇంటిగ్రల్ x ఓన్లీ x మాత్రమే ఉంది. పవర్లో ఏం లేదంటే ఎంత ఉన్నట్టు 1 అనేది ఉన్నట్టేగా. ఇప్పుడు దాన్ని సింప్లిఫై చేస్తాం ఫార్మ్. ఇంటిగ్రల్ x పవర్ 1 dx is equal to మనకి ఇంటిగ్రల్ x పవర్ n ఫార్ములా తెలుసుగా. ఏంటి ఫార్ములా? ఇంటిగ్రల్ x పవర్ n ఫార్ములా ఏంటి? x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ c. x పవర్ n అంటే వాల్యూ ఎంత ఇక్కడ? 1. కాబట్టి దాని ప్రకారం x పవర్ 1 ప్లస్ 1 బై 1 ప్లస్ 1.
ఇంటిగ్రల్ x పవర్ n n మీన్స్ ఇక్కడ వాల్యూ అంతా 1 x పవర్ n dx x పవర్ n plus 1 by n plus 1 plus c that is equal to x power 1 plus 1 అంటే 2 by 2 plus c. Okay, next fourth one, integral x square dx is equal to x cube by 3. Integral x square dx is equal to x cube by 3. దీని గురించి సింపుల్ గా ఇంటిగ్రల్ x square dx is equal to x power n dx. x power n dx is equal to x power n n అంటే వాల్యూ అంటే ఇక్కడ 2 కాబట్టి x power n అంటే ఫార్ములా ఏంటి d ఇంటిగ్రల్ x power n అంటే ఫార్ములా ఏంటి x power n plus 1 by n plus 1 plus c. n అంటే వాల్యూ ఎంత ఇక్కడ 2 కాబట్టి x power 2 plus 1 by 2 plus 1 plus c that is equal to x 2 plus 1 అంటే 3 by 3. Integral x square dx is equal to x cube by 3. రాసుకోవచ్చు ఫార్ములా ఇలా కంటిన్యూ అవుతూ ఉంటాయి. సపోజ్ ఇంటిగ్రల్ x క్యూబ్ dx అంటే చూడండి ఇక్కడ ఇంటిగ్రల్ x dx అంటే x స్క్వేర్ బై 2. ఇంటిగ్రల్ x స్క్వేర్ dx అంటే x క్యూబ్ బై 3. నెక్స్ట్ సపోజ్ ఇంటిగ్రల్ x క్యూబ్ dx అంటే x పవర్ 4 బై 4. సపోజ్ ఫిఫ్త్ వన్ రాస్తున్నాను ఇంటిగ్రల్ x క్యూబ్ dx is equal to ఇంటిగ్రల్ x పవర్ 4 బై 4. కారణం మీరు అప్లై చేసుకోండి ఫార్ములా సేమ్ ఫార్ములా చూసుకుంటారంటే ఇంటిగ్రల్ x క్యూబ్ dx is equal to ఇంటిగ్రల్ ఇంటిగ్రేషన్ x power 4 by 4. సపోజ్ ఇంటిగ్రల్ x power 4 dx కావాలంటే x power 4 dx అంటే x power 5 by 5 ప్లస్ ఇక్కడ ఎంత ఉందో అంత పవర్ పెరుగుతుంది, ఆ పెరిగిన వాల్యూ కింద వస్తుంది. సేమ్ కాబట్టి ప్రతి దాన్ని మీరు అప్లై చేసుకోండి, సేమ్ ఈ ఫార్ములాని వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఫార్ములా sixth part integral 1 by root x dx. Integral 1 by root x dx is equal to 2 root x plus c. Seventh one, integral e power x dx is equal to e power x plus c. Eighth one, integral a power x dx is equal to a power x by log a plus c. Next ninth one, integral 1 by x dx is equal to integral 1 by x dx is equal to log mod x plus c. Next, 10th one, integral cos x dx is equal to sin x. Integral cos x dx is equal to sin x plus. 11th one, integral sin x dx minus cos x plus. Okay. Integral 1 by root x dx is equal to 2 root x plus c. Next, integral e power x dx is equal to e power x plus c. Integral a power x dx is equal to a power x by log a plus c. Integral 1 by x equal to log mod x. Integral cos x dx is equal to sin x. Integral sin x dx is equal to minus cos x. Okay. Next. Next, 12th one. Integral
secant square x dx is equal to integral secant square dx is equal to tan x plus c. Integral cosecant square x dx is equal to minus cot x plus c. 14. Integral secant x into tan x dx. Integral secant x into tan x is equal to secant x plus c. 15. Integral cosecant x into cot x is equal to minus cosecant x plus c. 16. Integral 1 by root of 1 minus x square dx is equal to integral 1 by root of 1 minus x square dx is equal to sin inverse x plus c. 17. Integral 1 minus 1 by root of 1 minus x square dx is equal to cos inverse x plus c. Okay, integral secant square x dx is equal to tan x. Integral cosecant square x dx is equal to minus cot x. Integral secant x into tan x is equal to secant x. Integral cosecant x into cot x equal to minus cosecant square x plus c. Integral 1 by root of 1 minus x square dx is equal to sin inverse x. Integral minus 1 by root of 1 minus x square dx is equal to cos inverse x plus c. Next. Next one, 18. Integral 1 by 1 plus x square dx is equal to tan inverse x. 19. Integral minus 1 by 1 plus x square dx is equal to cot inverse x plus c. 20. Integral 1 by x into root of x square minus 1 dx is equal to secant inverse x plus c. 21. Integral minus 1 by x into root of x square minus 1 dx is equal to cosecant inverse x plus c. Integral 1 by integral sin hx is equal to cos hx. Integral cos hx is equal to sin hx. So, integral 1 by 1 plus x square dx is equal to tan inverse x plus c. Integral minus 1 by 1 plus x square dx is equal to cot inverse x plus c. Integral 1 by x into root of x square minus 1 dx is equal to secant inverse x plus c. Integral minus 1 by x into root of x square minus 1 dx is equal to cosecant inverse x plus c. Integral sin hx dx is equal to cos hx. Integral cos hx dx is equal to sin hx. Next.
integral secant h square x dx is equal to tan hx plus c 25 integral cosecant h square x dx is equal to minus cot hx plus c integral secant hx into cot hx is equal to minus secant x secant hx plus c integral cosecant hx into tan hx cot hx is equal to minus cosecant hx plus c. Integral 1 by 1 plus x square dx is equal to sin h inverse x plus c. Integral 1 by root of x square minus 1 dx is equal to cos h inverse x plus c. Next. 22. Thank you for all of you.